సార్ నమస్కారం సార్. నమస్తే సార్ రీసెంట్గా వచ్చిన కీడా కోల మూవీ తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్లో వచ్చింది. అయితే ఈ మూవీలో బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ని యూజ్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఎస్పి చరణ్ గారు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఈ సినిమాలో మా తండ్రి గారు వాయిస్ యూజ్ చేసుకున్నారు వితౌట్ పర్మిషన్, దీనికి అపాలజీ కావాలని 1 crore అని చెప్పేసి డిమాండ్ కూడా ఆయన చేయడం చూస్తున్నాం. మరి ఏంటి సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒపీనియన్ ఏం లేదండి. అంటే బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ వాడలేదు వాళ్ళు, దాన్ని వాళ్ళు ఏఐతో రిక్రియేట్ చేసి వాడారు అనేది కదా. ఈ వాడినప్పుడు ముందుగా పర్మిషన్ తీసుకోలేదు అన్న వరకు ఓకే, నష్టపరిహారం ఇవ్వాలి అని అడగటం. అంటే వీళ్ళు స్వాతిలో ముత్యమంత అనే పాటనేదో వాడారు అనేది వినిపిస్తున్నటువంటి మాట. దానికి సంబంధించి ₹1 కోటి వరకు నష్టపరిహారం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎస్పి చరణ్ అనేది వార్త. ఇది ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఈయనకి? అక్కడి నుంచి వచ్చిందంటే ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి పుట్టింది. రెహమాన్ గారు లాల్ సలాంలో వాడినప్పుడు ముందుగా చెప్పి పర్మిషన్ తీసుకుని కొంత పైకం చెల్లించి వాడుకున్నారు అనేది వార్త. చెల్లించారా లేదా దానికి సంబంధించిన అధికారిక సమాచారాలు లేవు, కానీ మొత్తానికి ఇన్ఫామ్ చేసి చేసుకున్నారు. అది వాళ్ళకి ఆ టైంలో అంటే ఎక్కడ వాడినా ఇలాగే జరగాలి కదా అని జనరలైజ్ చేయటం. ఇప్పుడు ఏదో సినిమాలో ఏదో సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట రేడియోలో వస్తున్నట్టుగా ఒక షాట్ ఉంటే ఆ నిర్మాత కూడా నాకు ₹1 కోటి ఇవ్వాలంటే కష్టం కదా. అది ఈ ప్రాసెస్ చూస్తే కనుక అంటే ₹1 కోటి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అని అడగటం కూడా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తుంచుకుని ఆయన పాటలు వాడుతున్నందుకు అభినందించాలి. ఇప్పటికీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ నడుస్తోంది ఇండస్ట్రీ మీద. ఇప్పటికీ ఆయన పాటలు సినిమా పరిశ్రమకు ఉపయోగపడుతున్నాయి. సినిమా పరిశ్రమలో అంటే సింగిల్ కార్డు సింగర్గా ఆయన ఒక ప్రభ వెలిగాడు కదా చాలా కాలం. ఆ క్రమంలో ఆయన చాలా అపవాదులు ఎదుర్కొన్నాడు. అంటే మెడ్రాసు కాలు పెడుతున్న ప్రతి సింగర్ని ఆయన తొక్కేస్తున్నాడు, అన్నీ ఆయనే పాడేస్తున్నాడు. రాజబాబు దగ్గర నుంచి ఎన్టీ రామారావు వరకు ఆయనే పాడేస్తున్నాడు. రాజబాబు టు రామారావు అనే మాట వినిపించేది ఆ రోజుల్లో. అందరికీ ఈయనే పాడేస్తున్నాడు. ఇంకొకరిని ఆ ఏరియాలో బతకనివ్వట్లేదు. ఘంటసాల గారి రోజుల్లో ఇలా ఉండేది కాదు. ఆయన రామారావు నాగేశ్వరరావు వరకు ఆయన పాడేవాడు. కమెడియన్స్కి మాధవపేది సత్యం లేకపోతే పిఠాపురం నాగేశ్వరరావు పాడేవాళ్ళు. అందరికీ పని దొరికేది. అటువంటి డివిజన్ ఇప్పుడు లేదు. మొత్తం అన్ని పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడేసి అందరినీ ఇంటికి గెంటేస్తున్నాడు అనే ప్రచారం జరిగింది కదా ఆ రోజుల్లో. అయినప్పటికీ ఇండస్ట్రీ ఆయన వైపు నిలబడింది. ఆయన అవసరాన్ని ఇండస్ట్రీ గుర్తించింది. ఆయనలో ఉన్నటువంటి టాలెంట్, పర్టికులర్గా ఒక సినిమా నేపథ్య గాయకుడికి కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఆయన పాడిన పాటల్లో కొన్ని చోట్ల తప్పులు దొర్లేయి. వాటిని కూడా ప్రపంచం పట్టించుకోవట్లే. ఒక తప్పు చెప్తాను ఉదాహరణకు. ఆయన చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం అనాలి. మదనం అనడు, మదనం అంటాడు. అది వేరే అర్థం వస్తుంది. ఇలాంటి తప్పులు శంకరాభరణంలో కూడా నడిచినాయి కొన్ని. అంటే రైటర్ పక్కన లేకపోతే ఆయన అదే అనుకుని చేసిన సందర్భం అయితే కసరత్తు చేశాడు. ఆయన భాషని తెలుసుకోవటం కోసం విపరీతంగా చదివాడు, విపరీతంగా విన్నాడు. ఆ తర్వాత ఆ పాండిత్యం అంతా ఆయనకి పాడతా తీయగా లాంటి కార్యక్రమాల్లో అద్భుతంగా ఉపయోగపడింది. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలనేది చెప్పేవాడు. తాను చేసిన తప్పుల గురించి కూడా చెప్పుకునేవాడు. ఇలా తెలుగు సమాజంతో, తెలుగు సంగీత ప్రపంచంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఒక అద్భుతమైన కనెక్ట్ ఉంది. కాబట్టి ఆయన కేవలం ఆ కుటుంబానికి చెందిన మనిషి అనుకుంటే తప్పది. ఆయన అందరికీ చెందినవాడు. బాలసుబ్రహ్మణ్యం అనేవాడు తెలుగు ప్రజల ఆస్తి అనుకుంటే ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఆ పాటలు హమ్ చేసిన కష్టమే మా పర్మిషన్ లేకుండా. అంటే ఇప్పుడు ఆ మధ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇళయరాజా గారు నోటీసులు ఇచ్చాడు. మీరు ఎక్కడైనా సరే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అక్కడ నా పాటలు పాడితే నాకు రాయల్టీ చెల్లించవాలను, మీకు ఇచ్చేటువంటి రెమ్యునరేషన్లో నా వాటా నాకు కావాలి అని నోటీసులు పంపించాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఇళయరాజా చిన్నప్పుడు, ఇళయరాజా ప్రారంభంలో ఆయనకు చాలా సహకరించాడు.
భారతీరాజా పట్టుకొచ్చి ఇళయరాజాని బాలసుబ్రహ్మణ్యం గారి చేతిలో పెట్టినప్పుడు ఆయన ఆదరించి తన ఆర్కెస్ట్రాలో చోటు కల్పించాడు, వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. ఆ తర్వాత జీకే వెంకటేష్ దగ్గర ఆయన చేరేదాకా ఆయనే చూసుకున్నాడు. నిజానికి జీకే దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసింది కూడా బాలసుబ్రహ్మణ్యమే. తన మాటల ద్వారా రకరకాలుగా చాలామందిని ప్రమోట్ చేసేవాడు ఆయన. ఒక అద్భుతమైన టాలెంట్ చూశారండి, కుర్రోడు ఉన్నాడు అని పరిచయం చేయటం, అక్కడి నుంచి వాళ్ళని పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అలా జీకే వెంకటేష్తో ప్రయాణం ప్రారంభించిన తర్వాత కదా ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగింది. ఆ జంక్షన్ బాలసుబ్రహ్మణ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి బాలసుబ్రహ్మణ్యానికి తనని మొదట్లో మెడ్రాస్ వచ్చిన తొలి రోజుల్లో ఆయనకు భోజనం దొరకడానికి ఒక ఉపాధి ఏర్పాటు చేసింది బాలసుబ్రహ్మణ్యం. అటువంటి బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు పంపిస్తాడా ఇళయరాజా? ఇవన్నీ చాలామంది అగ్రెసివ్గా మాట్లాడారు కదా. ఎందుకు మాట్లాడారు? ఆయన మీద ప్రేమతో మాట్లాడారు. ఇప్పుడు ఇళయరాజాలాగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన చరణ్. వాళ్ళేదో ఆయన గుర్తు చేసుకుని ఆయన జ్ఞాపకంలో ఒక పాట వాడారు, మంచిది, అభినందించు, ఆశీర్వదించు. నీకంటే వయసులో చిన్నవాడైతే తరుణ్ భాస్కర్ ఆశీర్వదించు. ఇప్పటికీ మా తండ్రి గారిని గుర్తు చేస్తున్నందుకు అభినందనలు మిత్రమా అను, గౌరవప్రదంగా ఉంటుంది. ఆయన కూడా వచ్చి కన్నీరు పెట్టుకుంటాడు నీ దగ్గరికి వచ్చి. అది కదా గౌరవప్రదంగా వెళ్ళాల్సింది. మీకు ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు కదా మీ జీవితాలకి. మీరు సినిమాలు తీస్తే నష్టం అంతా భరించాడు కదా బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యానికి స్నేహితులు ఎక్కువ, స్నేహితుల మనిషి అతను. ఆయనకి అంటే చివరికి ఆయనకి అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆ బిల్లులో చాలా వరకు భారతీరాజా లాంటి వాళ్ళు భుజానేసుకోవటం అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఇండస్ట్రీలో పరిశ్రమలో ప్రవేశించిన క్షణం నుంచి, అంటే ఈయన ప్రవేశించడము, భారతీరాజా గారు పుట్టన్న కనగల దగ్గర చేరటం, ఇవన్నీ ఒకే టైంలో జరిగిన వ్యవహారాలు. అందుకని వాళ్ళ మధ్య ఒక అద్భుతమైన మైత్రీ బంధం ఉండేది. ఇద్దరమ్మాయిలు సినిమాలో మహదేవన్ గారు ఈయనతో పాట పాడించి ఆ పాట ఘంటసాల గారితో రీప్లేస్ చేయిద్దాం అనుకుని ఆయన పాట విని బాగానే ఉంది వదిలేసేయండి అని చెప్పి ఈ ప్రయాణంలో భారతీరాజా కూడా ఉన్నాడు. ఆ స్నేహం చివరి వరకు కొనసాగింది. ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఆయన భుజం కాశాడు. ఈ స్నేహాన్ని, ఇంత స్నేహితుల్ని సంపాదించుకుంటున్నాడంటే ఆయన వాళ్ళకి ఎంత చేసి ఉంటాడు, ఇది గుర్తించాలి కదా. ఈ వాతావరణాన్ని, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడం అంటే అదే. తండ్రి ఎంత స్నేహపూర్వకంగా ఉండేవాడో ప్రపంచంతో అంతే స్నేహపూర్వకంగా మీరు ఉండండి. తరుణ్ భాస్కర్కి నోటీసులు పంపించడం, లేదా పాట పాడితే ఆశీర్వదించు, అభినందించు, అంతేగాని నువ్వు క్రిటిసైజ్ చేయటం, దాడి చేయటం, ₹1 కోటి ఇవ్వమంటాం, ఇది ఇబ్బందికరం. ఇలా అడగటం కరెక్ట్ కాదు. నోటీసులు పంపించడం కరెక్ట్ కాదు. నోటీసులు పంపించకుండా ఒక ఉత్తరం రాసి, బహిరంగ లేఖ రాసి, ఒక ముక్క మాతో చెప్పుంటే మరింత ఆనందపడేవాళ్ళం కదా మిత్రమా, చెప్పి చేస్తే బాగుండేది. ఎనీహౌ మా తండ్రి గారి గొంతుని ఈ జనరేషన్కి కూడా వినిపిస్తూ ఆయన ప్రాభవాన్ని కొనసాగేలాగా చేస్తున్నందుకు గాను మీకు మా అభినందనలోనే ఒక అద్భుతమైన మాట చెప్పుంటే సరిపోయేది. అలా కాకుండా ఇలా చేయటం అనేది మళ్ళీ ఆయన మీద ఆల్రెడీ రకరకాల పుకార్లు, గొడవలు, గందరగోళాలు ఉన్నాయి చరణ్ మీద. అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది పక్కన పెట్టేస్తే ఆయన చాలా పుకార్లకు సెంటర్గా ఉన్నాడు. ఆయన ప్రొడ్యూసర్గా చేసినటువంటి సినిమాలు, అవి తెచ్చిపెట్టిన నష్టాలు, అవి పోడ్చడానికి బాలసుబ్రహ్మణ్యం గారు పడ్డ కష్టాలు, అలాగే ఒక యాక్ట్రెస్తో ఆయనకున్నటువంటి వ్యవహారము, దానికి సంబంధించి బయట ప్రచారంలో ఉన్న కథనాలు, ఇన్ని గందరగోళాల మధ్య ఆయన తన గౌరవాన్ని పెంచుకునే పద్ధతిలో వ్యవహరిస్తూ వెళ్ళాలి. కానీ మళ్ళీ ఇలా ఇండస్ట్రీ మీద కామెంట్స్ చేయటము, అటాక్స్ చేయటము కరెక్ట్ కాదు. చరణ్ గారు ఆ ధోరణి మార్చుకుంటే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.